మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ రెడీనా? రిహార్సల్స్ చేద్దామా? Yes, sir. We are ready. వెరీ గుడ్. 1 2 3 4. ఒక రాగదేవతే కనికరించినది కనులలో, పలువేల కీర్తనలు ఎగసి పొంగినది మనసులో. వానవిల్లులే ఇలా జనుల గుండెలో పాట పాడలే స్వరవిరుల వానలో. అందమైన మీ హృదయ నందనం అక్షితలేయని అభినందనై. ఒక రాగదేవతే కనికరించినది కనులలో, పలువేల కీర్తనలు ఎగసి పొంగినది మనసులో. మల్లెల వేళ వేదిక చేరును సిరుల పాట, సిరుల పాటను విన్నా యువతే ఆడున మరులాట. గేయాలై జనిస్తాం, రాగాలై ధ్వనిస్తాం, అణువణువు చరిస్తాం, శ్రావ్యంగా చలిస్తాం. మైమరపైన సంతోషం పాడును వంత సరాగం. అందమైన మీ హృదయ నందనం అక్షింతలేయని అభినందనై. ఒక రాగదేవతే కనికరించినది కనులలో, పలువేల కీర్తనలు ఎగసి పొంగినది మనసులో. వానవిల్లులే ఇలా జనుల గుండెలో పాట పాడితే స్వరవిరుల వానలో. అందమైన మీ హృదయ నందనం అక్షితలేయని అభినందనై. ఒక రాగదేవతే కనికరించినది కనులలో, పలువేల కీర్తనలు ఎగసి పొంగినది మనసులో. పాటగా ముంగిట పోసిను విన్న పాలు. సంగీతం వరిస్తాం, సరిగమలై తరిస్తాం, సంగతులే గుప్పిస్తాం, నవరాగం సృష్టిస్తాం. హే తాళం తప్పని రాగం, కోయిలలైన వైభోగం. అందమైన మీ హృదయ నందనం అక్షింతలేయని అభినందనై. ఒక రాగదేవత కనికరించినది కనులలో, పలువేల కీర్తనలు
జనుల గుండెలో పాట పాడితే స్వరవిరుల వానలో అందమైన మీ హృదయ నందనం అక్షితలేయని అభినందనై వండర్ మిస్టర్ విజయ్. ఈ రోజు ప్రోగ్రామ్ ఫెంటాస్టిక్, సంథింగ్ మార్వెలస్. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. యు ఆర్ ద ఆర్గనైజర్ మ్యాన్. సో ఆ గొప్పతనం అంతా మీదే కదా. ఎస్ మిస్టర్ సూరజ్, సరైన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్లకు కరెక్ట్గా రిహార్సల్ ఇచ్చి ఎంత కష్టపడ్డారు మీరు. మీ శ్రమ వేస్ట్ అయిపోదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, మా అబ్బాయి డాక్టర్ చదువుతూ స్టెథోస్కోప్ పట్టాల్సిన చేత్తో మైక్ పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిస్టర్ గణపతి, హలో. వెరీ గుడ్. మీరు పెద్ద డాన్సర్ అని ప్రూవ్ చేశారు. అంతా మీ ఎంకరేజ్మెంటే కదా సార్. హాయ్ మైకేల్. హాయ్ విజయ్. ఈ రోజు ప్రోగ్రాం అద్దరగొట్టేశారా. పుట్టేటప్పుడే డ్రమ్స్ తో పుట్టావా? అది మా అమ్మనే అడగాలి. నువ్వెలా పుట్టావు? మైక్ తోనే? రే, 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 అది నన్ను అడగరా. వీడు తర్వాత చెప్తాలే. మైకేల్, ఈవిడేనా మీ అమ్మ? అవును. నమస్కారం అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. ఈయనే మా ఫాదర్. ఎలా ఉన్నారండి? ఏదో ఇలా అన్నట్టు మీరు జీవితం గడుస్తోంది. ఇతనే మీ సన్న? ఎస్ అంకుల్, ఓన్లీ సన్. గాడ్ బ్లెస్ యూ మై సన్. థ్యాంక్ యూ అంకుల్. హలో మమత. హాయ్. ఏంటి లేటు? అదెందుకు అడుగుతావులే మైకేల్, దారిలో పెద్ద యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీకేం కాలేదు కదా? అరే ఏంటలా అడుగుతున్నావు? శ్రీవత్సవ బస్సు గుద్ది స్పాట్ లో ఇద్దరు మనుషులు అవుట్. అయ్యయ్యో, బస్సులకి శ్రీవాత్సవ, మహాత్మా, సాయిబాబా అని మహానుభావులు పేర్లు పెడతారే. తెల్లవారు లేచి పేపర్లో చూస్తే శ్రీవాత్సవ గుద్ది 4 మరణం, సాయిబాబా గుద్ది కొత్త పెళ్లి కొడుకు క్లోజు, మహాత్మా పెద్దమ్మ ఎదురెదురుగా గుద్ది ఒక గర్భిణీ స్త్రీ నలిగి చచ్చింది అని ఉంటుంది. ఇదంతా అవసరమా? ఈ విషయం నాకు అర్థమే కావట్లేదే. మిస్టర్ సాంబయ్య, ఎస్ మేడం. హీస్ మిస్టర్ మైకేల్, Yes. మా ట్రూప్ డ్రమ్మర్. హలో, హౌ డు యు హాయ్. డు? ఎవరి సాంబయ్య? ఇన్సల్ట్. ఐఎమ్ హర్ ఫాదర్, యు నో. ఓ, మీరేనా తన ప్రొడ్యూసర్? మేమిద్దరం. ఏంటి నాన్నని పేరు పెట్టి పిలుస్తావా? ఆయన మాత్రం నన్ను పేరు పెట్టి పిలవచ్చా? కరెక్ట్ పాయింట్ మమత. సాంబయ్య, నువ్వెలా ఫీల్ అవుతున్నావు? వీడు డ్రమ్మరా లేక నీకు తాళం వేసే బుడ్డోడా? అయ్యయ్యో, సారీ అంకుల్. రండి కూర్చొని మాట్లాడుకుందాం. మమత, నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. పాటరా ముఖ్యం, పిచ్చిపుల్లయ్య. మమత, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీకు పెళ్ళయిందా? ఆ, నాకు కాలేదు, నీకు కాలేదు. నాకు కాలేదు. నేను ఎవడు అడిగాడు? నీకు అది ముఖ్యమరా? మేసం కూడా రాలేదు. పొర పీచి పెట్టా. పొరా ఆంబోతు. రై, చంపేస్తాను. ఇక్కడ నుండి ఖాళీ చే. ఊరుకోండి. కరెంట్ షాక్ కొట్టినట్టుంది. ఏం తమ్ముడు, ఈ మీటింగ్ ఎప్పుడైపోతుంది? ఏ, అప్పుడే వెళ్ళాలా? అరికారి బాబు, రేపు పక్కింటి బామ్మతో కాశీకి పోతున్నాను దైవ దర్శనం కోసమని. ఆ? ఏం అన్యాయం రా ఇది. దేవుణ్ణి దర్శించడానికి కాశీలో ఉన్నవాడు రామేశ్వరం పోతాడు, రామేశ్వరంలో ఉన్నవాడు తిరుపతికి పోతాడు, తిరుపతిలో ఉన్నవాడు శబరిమలకి పోతాడు. ఈ విషయం నాకు అర్థమే కావట్లేదే. అంత ఫీల్ అవ్వకు నాయనా. మీ చెయ్యి కూడా మమత చెయ్యిలాగా సాఫ్ట్ గా ఉందే. ఊరికే అన్నాలే. డియర్ ఫ్రెండ్స్, ఈ షార్ట్ పీరియడ్లో ఈ మ్యూజియం 92 సంగీత బృందం ఇంత పాపులర్ అవడానికి కారణమైన మీకందరికీ కృతజ్ఞతలు. మన నెక్స్ట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఢిల్లీలో. సో మనందరం రేపు ఢిల్లీకి వెళ్తున్నాం. ఫంక్షన్ అయిపోయింది, వెళ్దామా? నన్ను పాడమంటావా? అంత రక్తి కట్టదురా. చిరిగింది లంబాడి లుంగి. ఎందుకు ఇంత చెవిటి మేళాన్ని ఫంక్షన్ తీసుకొస్తారు? ఎవరికి రా చెవుడు? ఈ చెవి వినపడుతోందిరా. ఈ విషయం నాకు అర్థమే కాలేదే.